హాయ్ ఫ్రెండ్స్, వేల సంవత్సరాల క్రితమే మనుషులు పళ్ళను శుభ్రం చేసుకునేందుకు చిన్న కర్రలు లేదా పీచు పదార్థాలను ఉపయోగించేవారని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. ఇక పురాతన మానవ దంతాల్లో కనిపించే చిన్న గీతలను ఇందుకు ఆధారంగా చూపిస్తూ కొందరు దీనిని మానవ జాతి అత్యంత పురాతన అలవాట్లలో ఒకటిగా కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా వెలువడినటువంటి ఒక అధ్యయనం ప్రకారం ఈ నమ్మకాన్ని ఎందుకు ప్రశ్నిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ జనరల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు 27 జాతులకు చెందినటువంటి 500కు పైగా జీవించి ఉన్న అంతరించిపోయిన ప్రైమేట్ల దంతాలను కూడా పరిశీలించారు. వీటిలో గొరిల్లాలు, ఓరింగటాన్లు, అలాగే మకాక్ కోతులు, ఇతర పురాతన వానర జాతులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు పురాతన మానవ దంతాలపై కనిపించే సన్నని గీతలను టూత్పిక్ గ్రూప్స్గా పిలిచేవారు. అంటే పళ్ళ మధ్యలో కర్రలు లేదా ఇతర వస్తువులు ఉపయోగించడం వల్ల ఈ గుర్తులు ఏర్పడ్డాయంటూ కూడా భావించారు. కానీ ఇదే తరహాలో గీతలు అడవుల్లో జీవించే ప్రైమేట్ల దంతాలపై కూడా కనిపించాయంటూ పరిశోధకులు గుర్తించారు. అంటే ఈ గీతలు తప్పనిసరిగా పళ్ళను శుభ్రం చేసుకునే అలవాట్ల వల్లే ఏర్పడ్డాయంటూ చెప్పలేమని వారు సూచిస్తున్నారు. కఠినమైనటువంటి ఆహారం నమలడం, ఇసుక లేదా ఇతర రేణువులు కలిసినటువంటి ఆహారం తినడం, మొక్కల తొక్కలను కూడా దంతాలలో తొలగించడం వంటి సహజ కారణాల వల్ల కూడా ఇలాంటి గుర్తులు ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా అధ్యయనం తెలిపింది. ఇక పరిశోధనలో మరో ఆసక్తికర అంశం కూడా బయటపడింది. ఆధునిక మనుషుల్లో తరచుగా కనిపించే అబాక్షన్ లెన్సెన్స్ అనే వి ఆకారపు దంత నష్టాన్ని కూడా ఒక ప్రైమేట్లో కూడా గుర్తించలేదు. సాధారణంగా ఇవి దంతాల వద్ద ఉన్నటువంటి చిగుళ్ల సమీపంలో ఏర్పడే లోతైన ఘాట్లుగా కనిపిస్తాయి. ఇలాంటి దంత సమస్యలు ప్రస్తుతం మనుషుల్లో మాత్రం విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇక బలంగా బ్రష్ చేయడం, ఆమ్లా పదార్థాలు అధికంగా తీసుకోవడం, ఆధునిక ఆహారపు అలవాట్లు వంటి కారణాలు ఇందుకు దోహదపడవచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఈ సమస్య ప్రకృతి సిద్ధమైనది కాకుండా ఆధునిక మానవ జీవనశైలికి సంబంధించింది ఉండవచ్చంటూ కూడా సూచిస్తున్నారు. ఇక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం చూస్తే కనుక పురాతన మానవ దంతాలపై కనిపించే ప్రతి గీతను కూడా టూత్పిక్ వాడకానికి సంబంధించిందిగా భావించడం సరైనది కాదు. అలాంటి నిర్ధారణకు ముందు ఇతర ప్రైమేట్ల దంతాలతో పోల్చి చూడడానికి అవసరం ఉందంటూ కూడా వారు చెబుతున్నారు. చూసారుగా, దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రముఖ సిద్ధాంతాన్ని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది. పురాతన మానవ దంతాల్లో కనిపించే గీతలు కేవలం పళ్ళ శుభ్రత అలవాట్ల వల్ల కాకుండా సహజ కారణాల వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చంటూ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ఆధునిక మనుషుల్లో సాధారణంగా కనిపించే కొన్ని దంత సమస్యలు మాత్రం ఇతర ప్రైమేట్లలో కనిపించకపోవడం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు దంత ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతున్నాయో సూచిస్తోందంటూ వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.